అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడా? అవునా కదా? అజ్ఞానమనే అంధకారం మనకు ఎన్నో ఉంటాయి. అజ్ఞానము, దుర్మార్గము, దుష్కృతాలు, ఇలాంటివన్నీ కూడా అజ్ఞానానికి సంబంధించినవి ఉంటాయి. మంచి జ్ఞానం కలిగి మంచి ప్రేమ కలిగి ఉన్నటువంటి కూడా మనకు మంచి ప్రవర్తన అంటాం. అలాంటివన్నీ కూడా తొలగించేవాడు. ఒకరు చెడు చేయాలని ఒకరు సంకల్పించుకుంటారు, అంటే శత్రువులు మిత్రులు ఉంటారు, గురువులు ఉంటారు, శిష్యులు ఉంటారు. ఇదంతా కామనే మనకు ప్రపంచంలో. అలాంటి శత్రువులను కూడా ఛేదన చేసేవాడు సుదర్శనుడు. ఆయనను మనము ఆరాధించినట్లయితే ఎలాంటి శత్రువుల భీతి ఉండదు. మనకు భీతి అంటే ఏంటి? భయము ఉండదు. ఇంకా మనకు అన్నీ కూడా విజయంలోనే జరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఆయనకు భార్యలు ఉంటారు, విజయవల్లి. ఆయన భార్య ఎవరు? విజయవల్లి. అలాంటి యొక్క సుదర్శన పెరుమాళ యొక్క అనుగ్రహం పొందడానికి మనం ఈరోజు సుదర్శన నారసింహ యజ్ఞం చేస్తున్నాం. నారసింహ అంటే ఏంటిది? ఎలాంటి నరసింహ? ఉగ్రరూపం ఉంటుంది. ఉగ్రరూపం ఉన్న ప్రేమ ఉంటుంది కదా, భగవంతుని దగ్గర ప్రేమ ఉంటుంది. ప్రేమయుడు నరసింహస్వామి. మనం ఉగ్రం ఒకటే చూస్తాం ఆయన గురించి. ఎలాంటి ఉగ్రం చూస్తామంటే, మరి భక్తుడు ప్రహ్లాదుని బాధించింది కాబట్టి ఎంత కోపం వచ్చింది ఆయనకు. అదే మనల్ని అతన్ని బాధిస్తే ఏమనిపించదు ఆయనకు, ఏమన్నాడు. కానీ తన భక్తుడిని బాధిస్తే మాత్రం కోపం వస్తుంది. రామాయణములో రాముడు యుద్ధం చేస్తున్నంతసేపు ఏమనలేదు, బాణాలు వేస్తూ ఉంటారు. రావణుడు పెద్ద రథం తీసుకొస్తాడు, ఎత్తు రథం తీసుకొస్తాడు. పాపం రాముడు కింద నిల్చొనే యుద్ధం చేస్తాడు. మానవునిలాగా వచ్చాడు కాబట్టి కింద నిల్చొని యుద్ధం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆంజనేయ స్వామి కోపం వస్తాడు. వాడు అంత ఎత్తు నుంచి యుద్ధం చేస్తుంటే నా రాముడు కింద నుంచి చేయాలనేసి నా భుజాల మీద కూర్చోండి అని చెప్పుకుంటాడు స్వామి. కూర్చొని మంచి పెద్ద ఎత్తు దిగిపోయి వాడు ఎంతైతే రథం మీద ఉంటాడో అంత ఎత్తు నుంచి స్వామిని యుద్ధం చేయండి అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? యుద్ధం చేస్తూ ఉంటాడు, తీవ్రంగా యుద్ధం చేస్తూ ఉంటారు. రావణునికి కోపం వస్తుంది. ఎంత చేసినా యుద్ధం చేస్తూనే ఉంటారు. అప్పుడు ఏం చేస్తాడు రావణాసురుడు? నాకంటే ఎత్తు ఎదుగుతున్నా అనేసి అసలు ఎత్తేదిగా కొట్టాలని భక్తుని కొడదామని ఆంజనేయ స్వామి మీద యుద్ధం చేస్తుంటాడు. బాణాలు వేస్తూ ఉంటాడు, సంధిస్తూ ఉంటాడు. అప్పుడు రావణునికి కోపం వస్తుంది. అప్పటిదాకా మామూలుగా యుద్ధం చేసేవాడు, నా భక్తుని బాధిస్తున్నావు అనేసి తీవ్రంగా కోపం చేసి వివరిస్తాడు. అలాంటి అన్నట్టు, అంటే భక్తుని బాధిస్తే కోపం వస్తుంది ఎవరికైనా. శ్రీకృష్ణుడైనా ఎవరైనా కూడా తన భక్తుని ఎవరైతే బాధిస్తారో వాళ్ళకు కోపం వస్తుంది. అలాంటి ఉగ్రం. ఎలాంటి ఉగ్రం అంటే అహం బ్రహ్మాస్మి అన్నాడు. ఎవరు? హిరణ్యకశిపుడు. నేనే బ్రహ్మను, నన్నే పూజించాలి, విష్ణువు లేడు, ఎవరు లేదు, నన్నే పూజించాలని చెప్పిండు. పెద్ద అహంకారం కదా అది, అవునా కదా? తర్వాత నేను ఋషులందరినీ కూడా బాధించిండు. ఋషులందరూ ఏం చేస్తారు? తపస్సు. నారాయణ గురించి తపస్సు చేస్తారు. నారాయణ తపస్సు చేయాల్సిన అవసరం లేదు, నా గురించి తపస్సు చేయాలని చెప్పిండు. నారాయణ గుళ్ళన్నీ కూడా ఇప్పుడు మనకు ఈ సాంప్రదాయంలో ఉన్నటువంటి గుళ్ళన్నీ కూడా నాశనం చేసిండు. ఎవరు? హిరణ్యకశిపుడు. అప్పుడే విష్ణు దేవాలయాలు కానీ ఏ ఉండద్దు, కేవలం హిరణ్యకశిపాయ నా గుళ్ళే కట్టాలని చేసి అంతా విభత్సంగా చేసిండు. ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుని దయించిండు. అష్టదిక్పాలందరూ కూడా తన గుప్పెట్లో ఉంచుకునేలాగా చూసుకున్నాడు. అందరిని కూడా జయించిండు. అలాంటి హిరణ్యకశిపుడు. ఆయన ఏమని కోరిండు అంటే, హిరణ్యాక్షుని సంహరించినందుకు, తన తమ్ముడిని సంహరించినందుకు ఆయన పగ తీర్చుకోవాలి విష్ణువు ద్వారా అనేసి వరాహమూర్తి అవతారం ఎత్తి మహావిష్ణువు హిరణ్యాక్షుని సంహరించినాక ఆయన కోపం వచ్చింది. నా తమ్ముడిని సంహరిస్తావా? నేను సంహరిస్తా అని చెప్పేసి విష్ణు మీద పగ పెంచుకొని ఆయన తపస్సు చేస్తాడు అన్నట్టు. ఆయన ఎవరు? ఆయన శుక్రాచార్యుడు. ఆయన గురువు. ఎవరు గురువు? రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. కాబట్టి ఆ శుక్రాచార్యుడు ఏం చేస్తాడు? విష్ణువును జయించాలంటే నీతో శక్తి సరిపోదు, తపస్సు చేయాలి, బ్రహ్మవరం పొందాలి, బ్రహ్మ యొక్క వరంతో నువ్వు ఆయనను జయించవచ్చు అని చెప్పేసి కోరుతారు అన్నాడు. సరే, ఏమి కోరాలంటే అన్ని విధాలా నాకు మరణం లేకుండా కోరు. ఫస్ట్ మరణం లేకుండా కోరితే ఎంతసేపు అయినా యుద్ధం చేయొచ్చు అనేసి కోరమని చెప్తే సరే అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మ గురించి తపస్సు చేసినాక బ్రహ్మ ఏం చేస్తాడు? ప్రత్యక్షమై నాకు మరణం లేకుండా కోరు ఇవ్వండి అని చెప్తాడు. మరణం లేకుండా భూమి పైన మర్త్యలోకానికి ఎవరైతే వస్తారో వారు మరణించాల్సిందే, ఎవరైనా కానీ. అలాంటి వరము నేను ఇవ్వలేనని చెప్తాడు. ఆహా, అలాగా అయితే అస్త్రశస్త్రాలతో కానీ, భూమిపైన కానీ, భూమి కింద కానీ, తర్వాత ఆకాశం పైన కానీ, తర్వాత మానవులతో కానీ, జంతువులతో కానీ, ఇలాంటి అన్ని కోరికలన్నీ కూడా ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నట్టు అన్నిటి కూడా కోరుతాడు అన్నట్టు. ఒక పెరిగిన వస్తువు కానీ, ప్రాణం ఉన్న కానీ, ప్రాణం లేని కానీ,
తర్వాత ఇంట కానీ బయట కానీ ఇవన్నీ కోరుతాడు అన్నట్టు. ఇంకెక్కడ లేని స్థలం దొరకదు కదా, ఆ స్థలాన్ని అంతా కోరుతూ ఉంటాడు. అలాంటి యొక్క స్థలంలో కానీ అలాంటి యొక్క మరణం లేకుండా నాకు ఉండాలని చెప్తాడు. చేస్తే తదాస్తు అంటాడు. అంటే మరణం లేకుండా ఈ స్థలాలలో మరణం ఉండొద్దు అని చెప్పిండు. కానీ మరణమైతే ఇవ్వాలి కదా, మరణమైతే కంపల్సరీ ఉండాల్సిందే, ఏది మధ్యలోకం వచ్చినాక. అలాంటి కోరినాక సరే మరి ఆ తగ్గట్టుగా అవతారం ఎత్తాలి కదా మన విష్ణువు. వాడిని సంహరించాలంటే అవతారం ఎత్తాలంటే మానసికంగా వాడిని ఫస్ట్ కృంగదీయాలి. తర్వాత ఆయన గర్భంలోనే నారాయణ మంత్రంతో నారద మహర్షి ఉపదేశం చేస్తే ఆయన తపస్సు చేసినప్పుడు ఆయన భార్యను నారద మహర్షి ఆశ్రమంలో ఉంచినప్పుడు ఆయన సంతానం అయినాక ఆ సంతానంకు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాడు చిన్నతనాన ప్రహ్లాదునికి. అప్పుడు ఆయన నారాయణ భక్తి కలిగి ఉంటాడు కాబట్టి ఆ యొక్క భక్తుడు నారాయణుని యొక్క శత్రువును నేను సంహరించాలని నేను కోరితే నువ్వు నారాయణ భక్తుడు అవుతావు అనేసి ఆ పిల్లవాడిని కూడా మరణం చేయడానికి కూడా వెనుకాడినటువంటి తండ్రి ఆ యొక్క హిరణ్యకశిపుడు. కాబట్టి భక్తుడు నారాయణ యొక్క ఎప్పుడూ నారాయణ కీర్తించే భక్తుడిని బాధిస్తున్నందుకే ఆయనకు అంత కోపం వచ్చింది. మరి వరం ఏంటిది అంటే వరాన్ని మరి దుష్ట సంహారం చేయాలి కాబట్టి ఆ వరం యొక్క ఆంతర్యం ఏంటిది అంటే ఇంట బయట కాకుండా కడప పైన, ఇంట బయట కాకుండా కడప పైన. తర్వాత పగలు రాత్రి కానీ సంధ్యాకాలంలో. ఇప్పుడు పగలు ఉందనుకో, ఆ పగలకు మధ్యన సాయంత్రం అవుతుంటే ఏముంటుంది, సంధ్యాకాలం అంటామా లేదా అంటే అది ఏదో చెప్పలేము మనం. సంధ్యాకాలాన్ని అంటారు, త్రిసంధ్య ఉంటుంది. పగలు పోయి మధ్యాహ్నం వస్తుంటుంది, ఉదయం పోయి మనకు 11:59 ఏమంటాం ఉదయం అంటాం, 12 గంటలకు ఏమంటాం మధ్యాహ్నం. అలాంటి సంధ్యా సమయంలో తర్వాత ప్రాణమున్నా ప్రాణం లేకున్నా అంటే జంతువు మనిషి కాకుండా ఉండాలి. నారసింహుడు అంటే సింహం యొక్క తలకాయ పెట్టుకొని మనిషి యొక్క శరీరం పెట్టుకొని నరసింహస్వామిగా వస్తాడు, అవునా కదా. ప్రాణమున్నా ప్రాణం లేకున్నా అంటాడు. మరి ప్రాణమున్నా అంటే ప్రాణం లేకున్నా అంటే ఒక చెట్టు కానీ పుట్ట కానీ ఏది ఉండదు అంట, ఒక అస్త్రశస్త్రాలు ఉండొద్దు. అలాంటి ఏంటిది గోరు నఖాలు ఉంటాయి, నఖం అంటే ఇది పెరుగుతూ ఉంటుంది. దీనికి ప్రాణం ఉందా అంటే కనిపించదు, లేనట్టే ఉంటుంది, కానీ పెరుగుతుంది కదా నఖం. అలాంటి నఖంతో ఆయన పొట్ట చీల్చేస్తాడు. ఆ నఖంలో ఎవరు ఉంటారు అంటే సుదర్శనుడు ఉంటాడు. నరసింహస్వామి అవతారంలో ఎవరు ఉంటారు అంటే నఖంలో సుదర్శన పెరుమాళ్ళు ఉంటాడు. అంత తీవ్రంగా అతన్ని చీల్చి సంహరింపజేసేవాడు నరసింహస్వామి. ఆ నఖంలో ఉన్నటువంటి సుదర్శని మనము ధ్యానించాలి. అంటే నారసింహ సుదర్శన ఎందుకు చేయాలి అంటే ఎవరిని అయితే బాధిస్తారో, ఎవరైతే సజ్జతంగా ఉంటారో, ఎవరినైతే సభ్య సమాజంగా మంచిగా ఉండాలని కోరుతారో వాళ్ళని బాధించినట్లయితే నరసింహస్వామి సుదర్శన పెరుమాళ్ళు వారికి రక్షగా ఉండి ఆ వారికి శత్రు ప్రభావం లేకుండా ఉండడానికి ఆయన ప్రయత్నం చేసి మనకు రక్షించేవాడు నరసింహస్వామి. ఆయనతో పాటు సుదర్శను కూడా మనము కీర్తించాలి. అలాంటి యొక్క సుదర్శన పెరుమాళ్ యొక్క తిరునక్షత్రం ఈరోజు కాబట్టి మనం అందరం కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క యజ్ఞము వారి అష్టోత్తరాలతోటి పూజ చేసుకొని మనము అందరం కూడా వచ్చిన భక్తులందరూ కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి కోరుతూ జై నరసింహ, జై జై సుదర్శన, జై జై సుదర్శన. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః.